హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను పెద్దాపురం వచ్చానండి. పెద్దాపురంలో గుర్రాల బొమ్మ చూపిస్తేనే కానీ పెద్దాపురం వచ్చినట్టు కాదు. హైదరాబాద్కి చార్మినార్ ఎలాగో, వైజాగ్కి బీచ్ ఎలాగో మా పెద్దాపురానికి ఈ గుర్రాల బొమ్మ అలా అయిపోయింది. సో నేను ఈరోజు పెద్దాపురం ఎందుకు వచ్చానో చెప్పలేదు కదా. ఆషాఢ మాసం వెళ్ళిపోతుంది, శ్రావణం వస్తుంది. శ్రావణం వస్తుందంటేనే ఆడవాళ్ళకి జ్యువెలరీ కన్ఫర్మ్ తీసుకోవాలి. అండ్ లక్ష్మీదేవి ప్రతిమ కానీ, పట్టీలు కానీ, చెవులీలు కానీ ఏవో ఒకటి జ్యువెలరీ ఐటమ్ అయితే శ్రావణ మాసంలో ఖచ్చితంగా తీస్తారు ప్రతి ఒక్కరూ. సో నేనైతే ఈ ఇయర్ వరలక్ష్మీదేవి వ్రతం చేయకూడదు. మేము మా ఇంట్లో ఈరోజు ఈ ఇయర్ చేసుకోకూడదు. సో అయినా కానీ నేను పట్టీలు తీసుకోవడానికైతే వచ్చాను. ఎక్కడికి వచ్చానో ఏంటో అనేది వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు కూడా అర్థమైపోతుంది. ఈ షాప్ ఎవరిదో కాదు, మా మరిది గారిది, మా బ్రదర్ ఇన్లా, మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్ది. తను పట్టీలు చేస్తారు. షాప్ అయితే రీసెంట్గా పెట్టుకున్నారు కానీ చిన్నప్పుడు నేను ఈ రోజు అయితే ఏమీ తీసుకోలేదు కానీ నేను తీసుకున్న ఐటమ్స్ కూడా నేను చూపిస్తాను. అండ్ ఇలా కూర్చుని ఓ డే అంతా చేయడం చాలా కష్టం. కానీ తను చిన్నప్పటి నుంచి ఇదే వర్క్ నేర్చుకున్నారు. ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉంటుంది అంటారు కదా. నాకు తను చూడగానే అలాగే అనిపించింది, ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉంటుంది అనేసి. ఇవన్నీ తనే చేశాడు, తన ఓన్ టాలెంట్. ఇవన్నీ డిజైన్స్ తనే చేశాడు. అలా కూర్చుని డే అంతా ఒక మనిషి ఎండలో కష్టపడితే ఎంత కష్టంగా ఉంటుందో అలా కూర్చుని చేయడం కూడా చాలా కష్టమే కదా. ఈ మిషన్స్ తో ఒకటి రింగ్స్ అవి చూపించాను కదా. షార్ట్ వీడియో చూడలేని వాళ్ళు ఉంటే చూడండి. ఆ షార్ట్ వీడియోలో ఎలా తీస్తారంట, కడ్డీలాగా ఇస్తారు చూడండి లాస్ట్ వరకు వీడియోలో. ఇది చైన్, ఈ చైన్ కి కింద ఉంది కదా ఫిష్ మోడల్, అది లాకెట్ వచ్చింది. ఇవేమో లేడీస్ బ్రాస్లెట్స్, ఇవి పట్టీలు, తను చేసిన పట్టీలు ఇవి జెంట్స్ బ్రాస్లెట్స్. ఇంకా చుట్లు ఇవన్నీ లాస్ట్ వరకు చూడండి, అవి కూడా చూపిస్తాను. ఇవన్నీ తను మేకింగ్ చేస్తారు. ఇంకా చాలా మంది తీసుకెళ్లిపోయి ఉంటాయి కదా. అండ్ ఇది రెడీ అయిపోయిన జత ఇవి పట్టీలు. ఇంకా తను ప్రిపేర్ చేసి జత తన దగ్గర ఉంది, ఇదిగో తను ప్రిపేర్ చేస్తున్నారు ఇది. అండ్ ఇంకా పక్కన మెరుగు పెట్టే ప్రాసెస్ లో ఇంకో 2 జతలు ఉన్నాయి. వర్క్ రీసెంట్ గా వేరే షాప్ పెట్టుకున్నాడు కానీ తన వర్క్ అయితే ఒక 20 years నుంచి ఇదే వర్క్ లో ఉన్నారనుకుంటా, ఇదే ఫీల్డ్ లో ఉన్నారనుకుంటా. ఒక 15 years నుంచి ఇదే ఫీల్డ్ లో ఉన్నాడు. తను స్టార్టింగే ఇంక ఈ వర్కే తీసుకుని ఈ వర్కే చేస్తున్నాడు. అది మెరుగు పెట్టే మిషన్. వీడియో ఫుల్ గా నచ్చితే కనుక తను చేసిన మోడల్స్ అవి నచ్చితే కనుక కింద నెంబర్ ఇస్తాను, కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఆన్లైన్ సర్వీస్ ఉందో లేదో నాకు తెలియదు కానీ ఒకవేళ ఉంటే దూర ప్రాంతాల వాళ్ళు కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. చెప్పాను కదా కడ్డీలా ఇస్తారనేసి. వెండి అలా ఎలా చేస్తారనేది చెప్తున్నారా. వెండి కడ్డీలా చివరి ఈ మిషన్ లో పెట్టి ఒక రింగు, పలకల రింగ్ లాగా వస్తుందంట ఫస్ట్. దాన్ని మళ్ళీ ఆ చివర మిషన్ లో పెట్టి రౌండ్ షేప్ లో ఒక రింగ్ లాంటిది, అదే ఒక తీగ లాంటిది తీయాలి. ఆ తీగలు అవి కూడా తీసి చూపిస్తున్నారు. ఒకటి అన్ని చూపిస్తారు చూడండి, ప్రతిదీని మొత్తం క్లియర్ గా చూపిస్తారు. ఫస్ట్ ఆ కడ్డీలాగా ఉన్నాయి కదా, అవి ఉంటాయి, అవి తెచ్చుకుంటారు. ఇటువైపు మిషన్ లో పెట్టి ఇలా పలకలుగా ఒక తీగ తీస్తారు. ఆ తర్వాత ఇలా రౌండ్ షేప్ లో ఆ చివర మిషన్ లో పెడితే ఆ రౌండ్ షేప్ ఒకటి వస్తుందంట. తర్వాత వీళ్ళు అవన్నీ ఎక్కించడం, ఆ ప్రాసెస్ అవి ఉంటాయి. ఆ తర్వాత మనకి పట్టీల మీద స్టార్స్ ఇవన్నీ వస్తాయి కదా, వాటికి మాత్రం అచ్చులు ఉన్నాయి. వాటిని అచ్చులు పెట్టి అవి అలాగా అచ్చులు వేస్తారు. ఆ అచ్చులు వేసి మళ్ళీ పట్టీలు కంటిస్తారు. ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్. చాలా ఇంకా అదే శ్రద్ధగా చెయ్యాలి. ఏమాత్రం అయినా తేడా వచ్చి మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాలన్న ప్రాసెస్ ఉంటుంది. తను ఇంకా చిన్నప్పటి నుంచి ఇదే ఫీల్డ్ లో ఉన్న వల్ల ఇంకా తనకు అలవాటు అయిపోయింది. తర్వాత ఇది మెరుగు పెట్టే మిషన్, స్టీల్ ఉంది కదా, అది మెరుగు పెట్టే మిషన్. అండ్ ఇవి ఒకటి వేరే షాప్ లో పనిచేస్తూ ఇప్పుడు వరకు వేరే షాప్ లో పనిచేసేవారు. అక్కడ చేస్తూ అలా వర్క్ నేర్చుకుని ఒకటి అలా అమర్చుకుని ఇన్ని రోజులకి వేరేగా చెప్పాను కదా ముద్రలు అన్నీ ఉంటాయని. అవన్నీ ఇలా ఏటికి వాటికి ముద్రలాగా అవి ఉంటాయి. ఇవి వెండి ముద్రలు కొట్టి మళ్ళీ వాటి మీద అంటించాలి. ఇవన్నీ తను మేకింగ్ చేసేది ఇప్పుడు రెడీ చేసే ప్రాసెస్ లో ఉంది ఇది. అండ్ ఆషాఢ మాసం అయిపోతుంది, శ్రావణ మాసం వస్తుంది. సో అందరికి ఏదో ఒక జ్యువెలరీ ఐటమ్ కావాలి, వెండి ఆర్ బంగారం ఏదో ఒకటి పెట్టుకుంటారు. లేడీస్ కి అది అవసరం కాబట్టి నేను పెద్దాపురంలో చేస్తారు. ఓన్ ఊరు కూడా పెద్దాపురం, ఇక్కడే ఉంటారు.
పెద్దాపురంలో వెండి బంగారు షాపులు చాలా ఉంటాయి. దీనైతే షాపుల వాళ్ళకి చేసిస్తారు, అంటే మాకులకు దగ్గరగా తెలిసిన వాళ్ళకి కూడా చేసిస్తారు. ఎవరికైనా తిన వర్క్ నచ్చుంటే మాత్రం కింద కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. అంటే జ్యువెలరీ షాప్స్ వాళ్ళు ఉంటారు కదా, ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే కింద నెంబర్ ఇస్తాను, కాంటాక్ట్ అవ్వండి. చాలా హార్డ్ వర్క్ చేస్తారు, చిన్నప్పటి నుంచి కష్టపడతారు. దీని షాప్ కూడా ఇక్కడ ఈ షాపుకి వెళ్ళే రోడ్ ఇదంతా జగ్గంపేట చుట్టుపక్కల, పెద్దాపురం జగ్గంపేట చుట్టుపక్కల అందరికీ ఇది ఏంటనేది తెలుసు, ఈ ఏరియా ఏంటనేది తెలుసు. ఇదంతా జ్యువెలరీ షాప్స్ ఉండే ఏరియా. అండ్ ఇది ఏడుకొండల బట్టల షాప్ ఉంటుంది కదా, దారిలో ఉంటుంది మా మరిది గారి షాపు. అండ్ కింద కాంటాక్ట్ నెంబర్ అండ్ అడ్రస్ రెండు పెడతాను, ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ అవ్వండి. అండ్ జ్యువెలరీ షాప్ వాళ్ళకి చేస్తారు, అండ్ ఇంటి దగ్గర మామూలుగా నార్మల్గా 1-2 జతలు తీసుకునే వాళ్ళకి కూడా చేస్తారు. అండ్ వర్క్ అయితే మనం అస్సలు పేరు పెట్టలేము, అంత నీట్గా అంత క్లాసిక్గా ఉంటుంది, అంత బాగుంటుంది. మేమైతే మొత్తం మా ఫ్యామిలీ అందరం అయితే మేము తీసుకునేది మా మరిది గారి దగ్గరే. ఏ వస్తువు కావాలన్నా మేము ఒక్క ఫోన్ చేస్తే చేసి ఇచ్చేస్తారు, అంత రెస్పెక్ట్ మేమంటే అంత వాల్యూ ఇస్తారు. చాలా మంచివాళ్ళు, మొత్తం వాళ్ళ ఫ్యామిలీ అందరూ మంచివాళ్ళు. మా మరిది గారు అయితే ఇంకా మంచివాళ్ళు. ఇది దశ ఆంజనేయ స్వామి టెంపుల్. ఈ టెంపుల్ దాటిన తర్వాత వెళ్ళాలి, నేను వచ్చేటప్పుడు తీస్తున్నాను. ఇది బస్ స్టాండ్ దాటిన తర్వాత వస్తుంది, ఇది స్ట్రైట్. ఇంకా బస్ స్టాండ్ నుంచి అవన్నీ చూపిస్తాను చూడండి. బస్ స్టాండ్ నుంచి స్ట్రైట్ ఉంటుంది. ఇదంతా ఎప్పుడు ఏరియా అంతా ఇలానే ఉంటుంది, ఎప్పుడు అస్సలు ఖాళీ ఉండదు. పెద్దాపురం చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళకి అందరికీ తెలిసే ఉంటుంది, ఈ ఏరియా అయితే అస్సలు ఖాళీ ఉండదు. ఏ వస్తువు కావాలన్నా ఎక్కడి నుండి అన్నా ఇక్కడికి వస్తారు చుట్టుపక్కల. పెద్దాపురం అంటే అలా ఇలా అంటారు కానీ పెద్దాపురంలో దొరకని వస్తువు ఉండదండి. చాలా క్వాలిటీ, బెస్ట్ క్వాలిటీలో మంచి ధరలో దొరుకుతాయి. సో పెద్దాపురం అందరూ వచ్చి ఇక్కడికి వచ్చే కొంటారు. ఇది బస్ స్టాండ్ నుంచి స్ట్రైట్ ఇంకా మా మరిది గారి షాప్ అయితే. అండ్ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను, ఎవరికైనా కావాలనుకుంటే కాంటాక్ట్ అవ్వండి. అండ్ నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ ఫుల్గా చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ కూడా చేస్తేనే కదా నాకు ఎంతో కొంత యూజ్ అయ్యేది. సో సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ థ్యాంక్ యూ ఆల్. ఛానల్ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్.